గుట్టు లోగుట్టు తేల్చుతారా? భక్తరంజిత గుట్టనే మింగేరే. రేవంత్ రెడ్డి ఆనాడు అక్రమమననే, దాసోజు కూడా బాగానే కొట్లాడినే, విజయారెడ్డి కేసు నమోదు చేసెనే, అయినా కోవెల కూలినే, దేవుడు కొండ దిగనే, అనాథగా ఓ మూలన నిలబడినే, దేవుని గుడి చెదిరే, భవంతులు వెలిసెనే, స్థలం స్వాధీనం చేసుకుంటారా? గుట్ట మింగిన గనులకు వదిలేస్తారా? బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తారా? ప్రభుత్వ భూమిని అప్పనంగా దోచిపెట్టిన వారిని జైలుకు పంపుతారా? అది ప్రకృతి రమణీయతకు ప్రతిరూపమైన పచ్చని వెండికొండ లాంటి ప్రదేశం. సమాచారం మేరకు సుమారు 14 ఎకరాల నిర్మానుష్యమైన అరుదైన ఆయుర్వేద మూలికలు కలిగి ఉన్న ప్రాంతం. అభయాంజనేయ స్వామి కొలువై ఉన్న స్థలం. జాతీయ పక్షి నెమళ్లు నడయాడుతూ నాట్యమాడే ఆహ్లాదకరమైన వాతావరణం. జీవ వైవిధ్యానికి నిదర్శనం. ఏటా వేలాది మంది హనుమాన్ భక్తులు మాలధారణతో ఆ కోవెలను నమ్ముకుని అంజన్నను కొలిచే ధ్యాన లోకం. అయితేనేం, గత ప్రభుత్వం కొందరు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టింది. ముందు వెనక ఆలోచించకుండా అధికారులు చెప్పిన దానికి తలూపింది. మన మనిషే కదా అని అంతా దోచిపెట్టింది. ఇవ్వాల్సిన దానికి లెక్కలేదు, ఇచ్చిన దానికి లెక్కలేదు, ఆక్రమించుకున్న దానికి లెక్కే లేదన్నట్లు కొండను అప్పనంగా కట్టబెట్టారు. ఆ వెంటనే వాళ్ళు ఆ కొండను పిండి చేశారు. అక్కడ గుట్ట ఆనవాలు లేకుండా చేసేశారు. అసలు ఇచ్చిన భూమి ఎంత అంటే అధికారులు చెప్పరు. తీసుకున్నది ఎంత అని చెప్పడానికి ఎవరూ అందుబాటులో ఉండరు. కానీ అధికారులు దగ్గరుండి అందించింది కొండంతా. ఇదే సంపద అన్నట్లు ఈసంత రమ్మంటే ఇల్లంతా నాదే అనుకున్నారు. గుట్టే కాదు, ఆ గుట్ట ముందు వెనక ఉన్న భూమిని కూడా స్వాహా చేసేశారు. గుట్ట మీద కొలువై ఉన్న అంజన్నను కూడా పక్కకు పొమ్మన్నారు. పాపం, దేవుడు తన గోడు ఎవరికీ చెప్పుకోలేక అప్పటి నుంచి మౌనవ్రతం చేస్తున్నాడు. కొండలెక్కిన దేవుడు ఆ బండల్లో ఏముంది, నువ్వు చేసిన లోకం చూడు అని భక్తులు పాటలు పాడుతుంటే, దేవుడు ఆ పాటలు వింటుంటే, ఆ ఏమరపాటులో కొండలు కొట్టేస్తున్న గనులున్నారు. కొండలు గుట్టలు మింగేస్తున్నారు. దేవుణ్ణి నిజంగానే కొండ దించేస్తున్నారు. దేవుడికి ఆకాస్త చోటు కూడా లేకుండా చేసేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు కావాలి దేవుడా, వరాలియ్యవాయా అని ముక్కుల మీద ముక్కులు మొక్కాలి. తదాస్తు అనగానే దేవుడు కొలువై ఉన్న కొండలనే దోచేయాలి. దేవుడు అని వేడుకున్న నోటితోనే అడ్డుగా ఉన్న కోవెల కూల్చేయమనాలి. వ్యాపారం చేయాలి, కొండలు తవ్వి అంతస్తులు నిర్మించాలి. ఆ దేవుణ్ణి అనాథను చేయాలి. లోకాన్ని కాపాడే దేవుడికే శటగోపం పెట్టాలి. పైకి బొట్టు, బోనం, భక్తి, ముసుగు చూపించాలి. కాలం కలిసి రాగానే దేవుణ్ణి కూడా దూరంగా తరిమేయాలి. ఇదంతా ఎక్కడ జరుగుతోందనుకుంటున్నారా? హైదరాబాద్లోనే, మన జూబ్లీ హిల్స్లోనే. సరిగ్గా 2 ఏళ్లుగా నేటిదాత్రి దినపత్రిక గుట్ట గుడి అంటూ నెత్తినోరు కొట్టుకుని ఎంత మొత్తుకున్నా గుట్టను ఎవరూ కాపాడలేదు. గుడిని మింగేయకుండా అడ్డుకోలేము. ఈ సంగతి ఆనాటి పాలకులకు తెలుసు. ఆనాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. గుట్టను కూల్చితే ఊరుకోం, ప్రభుత్వ స్థలం దారాదత్తం చేస్తే సహించమని చెప్పిన రేవంత్ రెడ్డి నాడు ఎంతో కంఠశోషతో చెప్పారు. నేడు అధికారంలోకి వచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టిన వైనంపై లోతైన తవ్వకాలు జరగాలి. ఆనాడు ప్రభుత్వం గుట్టను కూల్చిన వ్యక్తులకు కట్టబెట్టింది ఎంత, అధికారులు దోచిపెట్టింది ఎంత, అసలు అక్కడున్న ప్రభుత్వ స్థలం ఎంత, ఇప్పుడు ఆ స్థల యజమానులుగా చెప్పుకుంటున్న వారు అక్రమంగా ఆక్రమించింది ఎంత, అందులో ముడుపులు ముట్టిందెంత, పుచ్చుకున్నదెంత, వాళ్ళకెంతమంది అన్నది కూడా తేలాలి. అది జూబ్లీ హిల్స్ ప్రాంతం. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం. కొందరి కన్ను పడింది. ప్రభుత్వం వారికి రుణపడి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరమైంది. అందులోనూ గత ప్రభుత్వంలో కీలకమైన నేతగా ఉన్న వ్యక్తికి అప్పనంగా గుట్టను కట్టబెట్టింది. అసలు ఈ విషయం తెలిసిన నేటిదాత్రి మొదటి రోజు నుంచి జరుగుతున్న మోసాన్ని వివరిస్తూనే ఉంది. విన్నవారంతా ఆ వ్యక్తికి రాత్రి చీకటి బంధువులయ్యారు. గుట్టను కాపాడతామన్నవారు మరనాడు మాయమవుతున్నారు. మేమున్నామంటూ వచ్చి చెప్పిన పెద్ద నాయకులు ఆ తర్వాత మౌనం పాటించారు. అంతేకాదు, గుట్ట గుడిని కాపాడేది మేమే అంటూ కొంతమంది స్వాములు కూడా ఆ సమయంలో బయలుదేరారు. యాగాలు యజ్ఞాలు చేశారు. టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. లోగుట్టు పెరుమాలు కెరక అన్నట్లు స్వాములు కూడా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయారు. అక్కడ బహుళ అంతస్తుల సముదాయాలు నిర్మాణం చేస్తున్న వారికి సరెండర్ అయిపోయారు. ఈ విషయంపై వరుస కథనాలు రాసిన నేటిదాత్రి వార్తలను చూసి స్వాములే బెదిరించే ప్రయత్నం చేశారు. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని గుంటూరు స్వాములు ఎందుకొచ్చారు? గుట్ట కాపాడే ముసుగేసుకున్నదెవరు? నేటిదాత్రిని ఎందుకు బెదిరించారు? ఇప్పటికీ అర్థం కాని శేష ప్రశ్నలివి. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నేటిదాత్రి కథనాలను ఆపలేదు. గుట్ట గుడి కథ రాష్ట్రంలో పెద్ద వార్త దావానంలాగా మారింది. ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. బజరంగ్ దళ్ ధర్నా చేసింది. బీజేపీ మేమున్నామని అంది. స్థానిక ఎమ్మెల్యే స్పందించారు. స్వాహా పర్వమంతా బీఆర్ఎస్దే అని తెలిసి తనకు అందాల్సింది తీసుకుని వెళ్లిపోయాడు. నగర బీజేపీ ఏకైక ఎమ్మెల్యే నేనున్నాడన్నాడు. నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు మీడియా ముందు ప్రస్తావించారు. ప్రభుత్వం ఆ స్థలం తిరిగి తీసుకునేదాకా వదిలిపెట్టమని ఆనాడు రేవంత్ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాడు. ఆ గుట్టను స్వాహా చేయడాన్ని అడ్డుకుంటామన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్లో ఉన్న నేటి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అనేకసార్లు గుట్టాగుడి వివాదంలో వేలు పెట్టారు. ఆనాటి ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. అన్యాయమని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి నిజానిజాలు వెల్లడించారు. ఈ విషయంలోనే దాసోజు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాడన్న వార్తలు కూడా
ఆనాడు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అదే దాసోజు బీఆర్ఎస్లో చేరారు. సైలెంట్ అయ్యారు. గుట్ట వ్యవహారాన్ని మర్చిపోయారు. అసలు అక్కడ గుడే లేదని కూడా సదరు నాయకుడి వ్యాపార భాగస్వాములు రివర్స్ గేమ్ మొదలుపెట్టారు. దాన్ని నేటిదాత్రి పూర్తిస్థాయి ఆధారాలు ప్రచురించింది. జూబ్లీహిల్స్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి నేటిదాత్రి తెచ్చింది. ఈ గుట్ట మీద కన్నుపడిన సదరు వ్యాపారులే గతంలో ఓసారిని గుడిని కూల్చే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏకంగా అంజన్న విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది హిందుత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంగతి విజయారెడ్డి దృష్టికి రావడంతో అంజన్న విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. అయితే దేవాదాయ శాఖ అప్పటికీ స్థలాన్ని స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఎందుకంటే గుడి కూల్చిన తర్వాత నేటిదాత్రి దేవాదాయ శాఖను కూడా ప్రశ్నించడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులను కూడా కమ్మేసినట్టు సమాచారం. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నత స్థాయి అధికారులు, రెవెన్యూ యంత్రాంగం బరితెగించి అప్పటి బడా నాయకుడికి సహకరించారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా గుట్టను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, దేవాదాయ శాఖకు అప్పగించలేదు. విచిత్రం ఏమిటంటే అదే జూబ్లీహిల్స్లో ప్రైవేట్ స్థలాన్ని కొంతమంది సినీ గద్దలకు పెట్టి అక్కడ గుడి కట్టేందుకు సహకరించి మరింత స్థలం ఇచ్చారు. ఆ పక్కనే గుడి ఉన్న గుట్టను బీఆర్ఎస్ నాయకుడికి కట్టబెట్టి గుట్టనే లేకుండా చేశారు. గుడిని మాయం చేశారు. అభయాంజనేయ స్వామికే శటకోపం పెట్టారు. ఇదండి సంగతి. మరి ప్రభుత్వం మేలుకుంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారా? లేక మా దాకా సమాచారం లేదని చేతులు దులుపుకుంటారో చూడాలి. ఎందుకంటే గుట్ట గుడి సంగతులు రాస్తే రామాయణమంతా ఉన్నాయి.